ఏంటయ్యా ఇది? నీ దుంప దగ్గర చూసుకోవచ్చు కదా! ఏందిది? అనే విధానంలో అమ్మా నిజంగా మీరు చేసిన మూవీస్ కూడా చాలా మంచి హిట్స్ అయినాయి. అవును గదయ్యా! ఆ! అట్నే ఉంటది మరి. అవును. ఏంటనుకున్నారు మీరు నన్ను హ్మ్. గురించి? ఆ! హ్మ్. నిజంగా అమ్మా. ఆమె స్థానాన్ని మీరు భర్తీ చేశారు, చేయబోతున్నారు కూడా. ఇంకా హ్మ్. మీరు ఇట్లాంటి పాత్రలు ఇంకా చాలా చాలా చేయాలమ్మా. సో, మీరు చేసిన సినిమాలు కూడా చాలా మంచి హిట్ అయినాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలాగే అఖండ, అవును తమ్ముడు. భీమనాయక్, సర్కారు వారి పాట లేటెస్ట్‌గా మొన్న రిలీజ్ అయ్యింది. అవునవును. ఆచార్యలో కూడా చాలా మంచి పాత్ర చేశారమ్మ మీరు నిజంగా. అవునవును. అలాగే యూట్యూబ్‌లోకి వచ్చేసరికి పెళ్ళైన కొత్తలో అనే ఒక కామెడీ ఎపిసోడ్ చేస్తున్నారు. ఆ! బామ్మగారంటే బామ్మగారే. ఆగు! నేనొచ్చేదాకా శోభనం జరగటానికి వీల్లేదు. అన్నీ పద్ధతి ప్రకారమే జరగాలి. తెలిసిందా? కంటిన్యూ. ఇప్పుడు కంటిన్యూ. మీరు చెప్పగానే ఫ్రీజ్ అయిపోయానమ్మ అలాగా. దాంట్లో సేమ్ ఆయన కూడా అంతే. నిజంగా మీరు పండించిన కామెడీ దాంట్లో ఇంతంతా కాదు. ఎందుకంటే ఇదివరకంటే ఇప్పుడంటే తగ్గింది గానీ, ఒక పెద్దిళ్ళలో బామ్మగారి పాత్ర అంటే ఇక చెప్పక్కర్లేదింక. అవును. ఒక ఒక పడవకి చుక్కని టైప్ అనమాట. నాన్న ఇటెళ్ళాలి, అటెళ్ళాలి అని చెప్పటం, పిల్లల దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్తాం. ఆ కథలోనే విజ్ఞానం, అలాగే సోషలిజం అంతా బోధించటం, మంచి చెడు విజ్ఞానం, వివరించడం. వీరత్వం కూడా ఉంటుందమ్మా. హ్మ్. అన్నీ హ్మ్. మిళితమై ఉంటాయి కథల్లో. హ్మ్. కాబట్టి ఆ కథలు విన్న ఆ పిల్లలకు కూడా హ్మ్. ఆ ఎనర్జీ వచ్చేసేది. హ్మ్. మా కాలంలో నేను కూడా కథలు చెప్పడంలో దిట్టనే హ్మ్. కానియండి. హ్మ్. అలాగే చందమామ కథలని ఉండేవి. అవును. ఆ చందమామ కథలకి అమ్మలాంటి వారు మీరు నిజంగా. సో, మిమ్మల్ని బట్టే వాళ్ళు రాసుంటారు అది మామూలుగా. చందమామ కథలు, బాలమిత్ర కథలు కూడా. బాలమిత్ర. నిజంగా అమ్మ. అవన్నీ పాత జ్ఞాపకాలనమాట. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీరు కూడా గోల్డే మాకు. థ్యాంక్ యూ బాబు. అమ్మ ఇప్పుడు సినీ ప్రవాహం అసలు ఎటు స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి మొదలైంది మామూలుగా? అసలు నేను సినిమాల్లోకి వద్దామని అనుకోలేదు. అనుకోకుండా జరిగిన ప్రవేశం ఇది. నేను మామూలుగా స్కూల్ టీచర్ని. ఓకే. పిల్లలకి పాఠాలు చెప్పుకునే తెలుగు టీచర్ని. అలాంటిది అనుకోకుండా నేను మన ఇంటి ముందు సినిమాలు తీస్తుంటే ఒకరోజు అనుకోకుండా కన్నడలో, అంటే నేను బెంగళూరులో సెటిల్ అయ్యాను. వాళ్ళు ఏం చేశారు, అజ్జయ్ చేస్తావా అని అడిగారు. ఏదో కొద్దిగా ఉంది, పిల్లలకు నేర్పిన వారసత్వం కొంచెం ఉంది, ఆ వాసన. మేము చదువుకునేటప్పుడు ఒక సబ్జెక్టే ఉండేది. అప్పుడు మేము అప్పుడు దేశభక్తి గేయాలు అవికి వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. అలా మేము సరిగమలు కూడా నేర్పేవారు ఆ కాలంలో. అలా వచ్చినటువంటి దాన్ని కాబట్టి నేను మళ్ళా మా స్కూల్ పెట్టి పిల్లలకు నేర్పాను కాబట్టి అది ఆ వాసన నా దగ్గర ఉంది కాబట్టి అజ్జి చేస్తామా అనగానే కొంచెం వెంటనే ఒప్పేసుకున్నా. ఉత్సాహం వచ్చింది. కన్నడలో చేశాను. అక్కడి నుంచి మొదలైందమ్మా. అక్కడ ఎందుకు చేయాలి, కన్నడ నా మాతృభాష తెలుగు కదా, అందుకని చెప్పని చిన్నగా తెలుగులోకి ప్రవేశించా. ఇవాళ దాదాపు ఒక 100 సినిమాలు, ఇంకా సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా చేసి ఉంటానండి. మొత్తం అన్ని చేసి ఉంటాను. అలాగే యాడ్స్ కూడా అమ్మా? యాడ్స్ చాలా ఎక్కువ అండి. కన్నడలో చేశాను, తెలుగులో చేశాను. రీసెంట్గా 3 రోజుల క్రితం కూడా పచ్చళ్ళ యాడ్ ఒకటి చేశాను. అన్ని కూడా యాడ్స్. బామ్మ బాట బంగారు బాట. బామ్మగారు చేతితో పెట్టిన పచ్చడి అమృతం లెక్క. అవునండి. దాన్ని మిస్ అయిన వాళ్ళు అంటే ఇంకా బ్యాడ్ లక్ అంతే. జైత్ర పచ్చళ్ళని వాళ్ళు తీసుకున్నారండి. అలాగే తెలుగు రుచులు కూడా చేశాను, పచ్చళ్ళే అవి కూడా తెలుగు రుచుల్లో. అలాగే నిజంగానే మీరు అన్నట్టు బామ్మగారి చేతి పచ్చళ్ళు బంగారం లాగా సేల్ అవుతున్నాయి. అది కావాలి. ఇప్పుడు మీ నోటి చలవ అంటారు, అలా కాకుండా చేతి చలవ కూడా అంతే కదమ్మా. మీ చేతి పెట్టినది కూడా అంత అమృతప్రాయంగా ఉంటుంది. అది ఉండాలి. నిజంగా మీరు ఎప్పుడైనా అనుకున్నారమ్మా ఇట్లా టీచర్గా చేస్తానని, నేను ఇలాగ ఒక మంచి నటిని అయ్యి ఈ రోజు ఈ స్థాయికి వస్తానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదమ్మా. నేను అసలు ఎప్పుడు కూడా ఒక నటిని అవుదాము లేదు, మనకి అసలు ఈ ఆలోచనే లేదు. పిల్లలు మాత్రం నేను ఇట్లా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని అప్పట్లో చేశారు అలీ గారు. అప్పుడు ఆడిషన్స్ గుంటూరు ఆ మధ్యలో జరుగుతుంటే పిల్లలను తీసుకెళ్ళా. అలా నాకు ఎవ్రీ ఇయర్ నేను పిల్లలతోటి యానివర్సరీకి అన్నీ నేర్పించేదాన్ని. అలాగే ఆ సరౌండింగ్స్లో ఎక్కడ ఏ స్కూల్లో ఏ కాంపిటీషన్ జరిగిన ఈ డాన్సెస్ కానీ నాటకాలు కానీ గుంటూరు నుంచి నాగార్జున సాగర్ దాకా ఈ లోపల జరిగే ఏ కాంపిటీషన్కైనా పిల్లల్ని తీసుకెళ్ళేదాన్ని.
చక్కగా ఏదో ఒకటి ప్రైజ్ తెచ్చేవాళ్ళు. ఈ వ్యాస రచనలు ఒకటి, వక్తృత్వం ఒకటి, ఈ డ్యాన్సులు ఒకటి, చిన్న చిన్న బిట్స్, నాటికలు ఒకటి, ఇవన్నీ కూడా నేను అది నాకు అది సరదా. ఆ సరదాలో నేను అవి చేయించేదాన్ని, ఆ చేయించిన దాన్ని నేనే ఇప్పుడు చేస్తున్నా. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో రామబాణానికి తిరిగి ఉండదు, బామ్మ యొక్క ప్రయత్నానికి వెనకడుగు ఉండదు, అంతే అంతే. అందుకే బొమ్మవాడి బంగారం మాట అనమాట. ఇప్పుడు మీరు ఇన్ని సీరియల్స్ చేశారు కదా, మీకు మంచి పేరు వచ్చిన సీరియల్లో లేదా మంచి పాత్ర వచ్చిన సీరియల్ మీకు ఏమని చెప్పగలరా కొన్ని? ఈ మధ్యనే రీసెంట్గా సాధనా సీరియల్ చేశానండి. సాధనా సీరియల్లో మంచి క్యారెక్టర్, కంటిన్యూటీ క్యారెక్టర్, బాగుంటుంది కూడా. అది కయ్యల్ అని తమిళ సీరియల్కి రీమేక్. అది దాంట్లో హీరోయిన్కి బామ్మన్ అవుతా, అటు విలను అంటే వాళ్ళ పెదనానే విలను, వాళ్ళ ఇంట్లో ఉంటా. ఇంజక్షన్ చేయడానికి వస్తుంది మనవరాలు, నర్సు. అప్పటిదాకా బాగుంటాయి, ఇంజక్షన్ చేయగానే అది బ్రహ్మరాక్షస్ అయిపోయింది ఆ టైంలో. బాగుంది ఆ క్యారెక్టర్ కూడా, నాకు చాలా బాగుంది, మంచి రోల్ అనమాట. ఇంకోటి తెలుసా మీకు, నేను తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిందే కామెడీ కిలాడీలు అని ఒక ప్రోగ్రామ్ ద్వారా. కామెడీ కిలాడీలు జీ తెలుగులో వచ్చింది. అది ఫస్ట్ 60 సంవత్సరాల బామ్మ అంటే 65 సంవత్సరాల వాళ్ళు ఎవ్వరు లేరు అందులో, నేనే ముసల్దాన్ని. అయితే నేను మామూలుగా ఆడిషన్కి వచ్చాను, నాకు తెలియదు అసలు హైదరాబాదే తెలీదు. బెంగళూరు నుంచి ట్రైన్ ఎక్కాను, అక్కడి నుంచి క్యాబ్ చేసుకుని 7 ఎకరాల్లో దిగాను అన్నపూర్ణ. అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, 4 ముక్కలు రాసుకొచ్చా. ఇదేమో కామెడీ షో కదా, కామెడీగా ఉండాలి అని రాసుకొచ్చేసి నేను మామూలుగా వెళ్ళాను లోపలికి. వెళ్ళిన తర్వాత చెప్తున్నా, దాంట్లో మధ్యలో ఒక చిన్న పాట కూడా పెట్టుకున్నారు అనమాట. అహన్నా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట. ఆ సాంగ్ని కొంచెం పెట్టుకుని ఆ స్టెప్ కూడా అయిపోయినాక ఇంకొంచెం ముందుకెళ్తా ఉండగా కవిత మేడం గారు, ఆవిడ డైరెక్టర్, అమ్మ ఇక చాలన్నారు. అయ్యో మేడం ఇంకొక 2 మాటలు మేడం, ఇది చేస్తే అయిపోతుంది అంటే, లేదమ్మా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఎంత హ్యాపీనోనండి. అలా కామెడీ కిలాడీలు జరిగినంత కాలం 2 months జరిగింది, ఫుల్ నేను ఉన్నానండి. చాలా ఎంజాయ్మెంట్ అనమాట అది. అందరూ, ఆయన పేరేంటి, మన ప్రదీప్ గారు, వాళ్ళు అనమాట. దాంట్లో అమ్మ ఒక పెళ్లి కూతురు క్యారెక్టర్ చేశా, ముసలి పెళ్లి కూతురు అనమాట. ఆ పెళ్లి కూతురు క్యారెక్టర్లో నేను, పంతులు గారు నాకు తలంబ్రాలు పోపించరా అని అడుగుతాను. మళ్ళా రేపమ్మా, ఇంకా రేపో మాపో చచ్చేటట్టుంది, ఈమెకు మనవరాళ్ళకు పెళ్లి చేయాల్సిన వయసులో ఈమె పెళ్లి చేసుకుంటూ ఇప్పుడు అడుగుతుంది, ఈమెకు తలంబ్రాలంట అంటాడు పురోహితుడు. లేటు, కొంచెం లేట్, కొంచెం కాదే జీవితకాలం లేట్ అయ్యింది అంటాడు ఆయన. ఇవి అన్ని కామెడీ చాలా బాగా పండింది అనమాట, బాగుంది అది. వెంటనే వాళ్ళు స్టాండింగ్ వెర్షన్లో మనకి క్లాప్స్ ఇచ్చి, నేను అమితాబ్ బచ్చన్ గారు తర్వాత బామ్మగారు నేను మిమ్మల్నే చెప్తాను, అంత బాగా నచ్చింది అన్నారు. చాలా ఆనందం అయ్యా, అది మాత్రం నేను మరవలేను, అంత ఆనందం అనిపించింది. అంత పెద్ద ఆర్టిస్ట్తో నన్ను పోల్చారు అంటే నిజంగా ఇంకా చాలా అనిపించింది. అంతే కదా, బాగుంది. ఎప్పుడైనా ప్రేక్షకులు చప్పలు కొట్టినప్పుడు లేదంటే మనం పొగిడినప్పుడు మనకి ఇది అనిపిస్తుంది, ఆ ఒక్కదాని కోసం అంత పరితరిస్తాం మనం మామూలుగా ఆర్టిస్ట్ అనేవాడు. అవునమ్మా, చాలా. నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితం వారియర్ సినిమా చేశాం. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, అమ్మ చాలా బాగా చేశారు, అమ్మ చాలా బాగా చేశారు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి, అమ్మ మీతో ఒక ఫోటో, నేను అడగాల్సింది అందరినీ ఒక ఫోటో అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ సినిమాకి మీరే అని ఆ ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఇంకా ఆర్టిస్ట్ కి అంతకంటే ఆనందం అంతే కదా. మరి మనకు వచ్చేదే పిలుపు కోసం మనం వెయిట్ చేస్తాం. సో దాన్ని ముందే గుర్తిస్తే ఇంకా అంతకంటే సంతోషం లేదు. ఇంకా ఒక నటుడికి అదే సంతృప్తి, మామూలుగా నటుడికైనా నటీమణికైనా సరే అదే సంతృప్తి.